నువ్వు చాలా గొప్పవాడివయ్యావు మై సన్. నేను నేర్పిన పాఠాలు చాలా చక్కగా నేర్చుకున్నావు. అది పోయింది. నా షాడో టెక్నాలజీని నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు అనుకుంటున్నాను. కానీ నువ్వు ఏ లెవెల్కి ఇంప్రూవ్ అయ్యావో నేను ఇప్పుడు చూడాలి. నిన్నెవరైనా వెంబడిస్తున్నారా? నన్నెవరు వెంబడించలేదు. నీ దగ్గర గేర్ ఉందా? ముందొక విషయం తెలుసుకో, నేనొక బిజినెస్ మ్యాన్ని. ఓ అలాగా, అయితే బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. నా కొడుకేనా ఇతను బ్లాక్ మార్కెట్ డబ్బును కూడా బేరం ఆడడం మొదలు పెట్టాడే. వీడు ఖచ్చితంగా నాకంటే ఎంతో గొప్పవాడవుతాడు. రేపు జరగబోయే రేస్ ఇప్పటి వరకు జరగని రేస్ ఆర్తర్, అది గుర్తుపెట్టుకో. ఈ విషయాన్ని నేను ఎప్పుడో విన్నట్టుగా ఉంది. ఇప్పట్లాగా నేనే డిస్కషన్ ని ప్రారంభిస్తాను. ఈ రేసులో పాల్గొనే వాళ్ళందరికీ ఎక్స్ట్రా 50% మార్క్స్ ని వేస్తున్నారట. కానీ ముందుగా వచ్చే ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అవుతారట. ఎందుకు అనవసరంగా దిగులు పడుతున్నావు? ఖచ్చితంగా మోడరేట్ మీద నేను గెలుస్తాను, ఎప్పట్లాగనే. అది నాకు తెలుసు ఆర్థర్, కానీ నువ్వు రేసుకు వెళ్ళేటప్పుడు నిన్ను ఎవరు మోసం చేయకూడదు. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ఆ మోడరేట్ మాత్రం ఎప్పుడు నీకు అడ్డుపడుతూనే ఉన్నాడు. నాకు తెలుసు, విన్నర్స్ ఎప్పుడు చీట్ చేయరు, చీట్ చేసే వాళ్ళు ఎప్పుడు విన్నర్స్ అవ్వలేరు. ఏహే, నేను గెలిచాను, నేను విజయం సాధించాను. ఇది న్యాయం కాదు. నువ్వు మోసం చేసావు. లేదు, నాకేం తెలీదు, దానంతట అదే జరిగింది. అందుకు అవకాశమే లేదు, ఎందుకంటే ఈ గేమింగ్ సిస్టమ్ ని నేను బాగా తయారు చేశాను. నేను చేసిన ప్రోగ్రామ్ మీద నాకు ఎలాంటి అనుమానము లేదు. కానీ నాకెందుకు అనుమానంగా ఉంది. తప్పకుండా ఇందులో ఏదో ఒక తప్పు జరిగే ఉంటుంది. దీనికి కారణం నువ్వే అయి ఉంటావు. ఏం చేసావో చెప్పు. లేదు లేదు, నేనే మిమ్మల్ని మోసం చేయాలని ఇలా చేయలేదు. ఫార్మన్ ఏమేం చేయగలడో నేను నా కామిక్ లింక్ ద్వారా చేసి చూపించాను తప్ప. అతను ఎవరిని చీట్ చేయడు. కానీ అదేంటంటే ఓకే, పాట నేర్చుకున్నావు. నువ్వు ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టు. వచ్చాక మనందరం కలిసి ఆడుకుందాం. ఎప్పుడు చూసినా నా మీద ఏదో ఒకటి చాడుకు చెప్తుండడం ఇతర పని. మోడరేటా? ఈ గేర్ చాలా అందంగా ఉంటుంది. ఇప్పటి వరకు దీన్ని ఎవరు యూజ్ చేయలేదు. అంతేకాదు, ఇది చాలా వింతైంది కూడా. ఈ నైట్ హెల్మెట్ కూడా ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇవన్నీ నువ్వు సంతోషంగా తీసుకోవచ్చు. కానీ నేను అడిగిన డబ్బు మాత్రం నాకు ఇచ్చేసాయి. సరే, తప్పకుండా చేసి పెడతాను. ఈ విషయం మా నాన్నకు తెలిసిందంటే ఆయన కూడా తప్పకుండా వస్తారు. ఒక విషయం బాగా తెలుసుకో, ఈ గియర్ ని డ్రాగన్ సిటీ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారంటే నా పేరు మాత్రం బయటపడకూడదు. అన్నయ్య, నువ్వు దీన్ని చూడాలి. లీగల్ బ్లాక్ మార్కెట్ గేర్ ను ఉపయోగించి మోడరేట్ రేపు మోసం చేయబోతున్నాడు. ఏంటి? సరే, ఈ విషయం నీకెలా తెలుసు? చూడు. నాకు కనపడేదంతా ఒక పెద్ద డ్రాగన్ కాలు మాత్రమే. ఇలా కథలు చెప్పడం మానేసి నువ్వు చక్కగా వెళ్లి గేమ్ ఆడుకో. నేనేం కథలు చెప్పడం లేదు. నిజంగానే మోడరేట్ ఎవరితోనో మాట్లాడడాన్ని నేను విన్నాను. లాన్స్, నువ్వు ఆటలాడడానికి ఇది సమయం కాదు. వీళ్ళు నన్ను ఎప్పుడు నమ్ముతారో ఏంటో. ఇవాళ తనకి ఏమైంది? అభినందనలు మోడరేట్. ఈ రేసు గెలవటానికి మాత్రమే ఈ గేమ్ నీకు యూజ్ అవడం లేదు. నువ్వు చాలా గొప్పవాడివి కావాలి. ఈ గేమ్ పవర్ నిన్ను పూర్తిగా మార్చేస్తుంది. రేపు మొదలు కాబోయే ఆ రేస్ నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను. డ్రాగన్ సిటీలో అకాడమీ నడపబోయే రేస్ ఇప్పుడు మొదలవుతోంది. మీ అందరినీ అది ఎంతో ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఇప్పుడు పోటీదారులందరూ బయటకు రాబోతున్నారు. అందరూ బాగా చూడండి. ఇది ఎంతో క్లిష్టమైన రేస్. ఎత్తు పల్లాలు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటినీ తప్పించుకుని మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉన్నావా? రేసు మొదలయ్యింది. ఈ చీకటిలో ఒక అంధుళ్లాగా మీరు పోటీలో పాల్గొనాలి. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఎవరైతే ముందుగా బయటకు వస్తారో వారే విజయాన్ని సాధించినట్టు. ఇదే పోటీ నిబంధన.
ఆల్స్టిన్ అవుట్ అయ్యారు. ఎంత చీకటిగా ఉన్నా సరే నేను చూడగలను. జస్ట్ మిస్ లో తప్పించుకున్నాం. ఇలాగే జరుగుతుంది. నేను పట్టుకోలేకపోతున్నాను. వాడేడి కనపడడం లేదు. ఇక్కడున్నాను. ఇంకో ఇద్దరు పోటీదారులు అవుట్ అయ్యారు. వాటర్ చేసే చూస్తుంటే నాకేం అర్థం కావడం లేదు. వాడికి మాత్రం ఈ చీకట్లో అన్ని బాగా కనిపిస్తున్నాయి. అవును, అతను చీకట్లో కూడా చూడగలుగుతున్నాడు. మ్యాట్రో, ఏమైంది? ఆ ఆర్డర్ని నేనేమి చేయలేకపోతున్నాను. నెక్స్ట్ ట్రాక్ లో ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది మోడరేట్. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నేనిచ్చిన గేర్ ని బాగా ఉపయోగించు, అది చాలు. స్కేల్స్, ఇది చాలా అన్యాయం. అతన్ని నేను ఎలాగైనా సరే ఆపాలి. ఏ పర్మన్, నేను చెప్పేది అబద్ధమని అనుకుంటున్నావు కదా? ఇప్పుడు చూడు నీకు. ఓ, ఏంటి ఇలా జరిగింది? ఈసారి నువ్వు ఎలాంటి కథ చెప్పాలనుకుంటున్నావు? ఎప్పుడు చూసినా దాన్ని కింద పడేసి విరగొట్టడమే నీకు పని అయిపోయింది. నీ కథలు వినడానికి నేను సిద్ధంగా లేను. నేనేం కథ చెప్పట్లేదు. తను ఉపయోగిస్తున్న గేర్ వల్లే చీకట్లో కూడా చూడగలుగుతున్నాడు. ఇప్పుడు ఎయిర్ డెక్ ద్వారా లోపలికి వెళ్లి మరొక గేర్ ని తీసుకొని యూజ్ చేయబోతున్నాడు. అన్నయ్య, మోడరేట్ నిన్ను చీట్ చేస్తున్నాడు. నా మాట నమ్ము. ఇప్పుడు నాకు సమయం లేదు. వెళ్ళి గేమ్స్ ఆడుకో, వెళ్ళు. కానీ పామ్, ఎవరు నా మాట వినడం లేదు. ఎవరితో వెళ్ళి చెప్పాలి? ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడరా. బాంబ్, ఇలాంటి అటాక్ మరొకటి వచ్చిందంటే నేను తప్పించుకోలేను. నా కొడుకేనా వీడు? ఒక కొత్త గేరుతో అదరగొట్టేస్తున్నాడే. నా పేరు కాపాడాడు. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది. దీన్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చెయ్యాలి. ఈ రేసు ముగిసిన తరువాత దాన్ని అతను నాకు తిరిగి ఇచ్చేయాలి. కిట్, అదిగో అది ఇక్కడుంది. జరిగే రేసులో ఎవరికి తెలియకుండా ఉండడానికి ఇందులోకి కొన్ని గేర్లు తీసుకువెళ్తారు. ఇక్కడ ఎవరైనా ఉంటే మర్యాదగా బయటికి రండి. ఏ సమయంలోనైనా మోల్టో ఇక్కడికి రావచ్చు. ఒకవేళ వాళ్ళంతా ముందుగానే వచ్చేసారేమో. ఈ ప్రదేశంలో 2 వెండెక్స్ ఉన్నాయి కదా. అసలు నీ సమస్య ఏంటి? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో చెప్పు. కేట్, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? ఆగమంటుంటే అలా చూడండి, ఏ క్షణంలోనైనా తను రావచ్చు.
ఇప్పుడు వస్తారు, చూస్తూ ఉండండి. నువ్వు నాతో ఆడుకుంటున్నావా? నాకు చాలా పనులున్నాయి. డ్రాగన్ సిటీ సెక్యూరిటీని నువ్వు చాలా చులకనగా భావిస్తున్నావు. కానీ అదేంటంటే నా ఓర్పు నశించింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. హలో కెప్టెన్, కెప్టెన్ ఎక్కడున్నారు? హే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఆ మోల్టోని అంతం చేయబోతున్నాను. అటువైపు వెళ్ళకూడదు, నా మాట విని రా. ఆ! ఇప్పటికి ఎందుకు వచ్చావు? నన్ను చూడ్డానిక ఎంత దూరం వచ్చారు? ఏంటిది? నీకు 2 విషయాలు చెప్తాను. నిన్ను నమ్మకపోతే నా తప్పే, క్షమించు. ఇంకేంటి? ఆ! పారిపో! నాలాంటి వీరితో యుద్ధం చేస్తే నీళ్ళ సత్తా ఏంటో తెలుస్తుంది. త్వరగా యుద్ధం చేయి. ఇంకో పోటీదారుడు అవుట్ అయ్యాడు. ఇప్పుడు మోడ్రేట్ ఆథర్ మాత్రమే రంగంలో ఉన్నారు. ఇంకా 1 నిమిషంలో ఎవరు విజేతలో తేలిపోతుంది. నువ్వు నేను తేల్చుకుందాం రారా. ఏవైంది? ఎందుకు ఇది పని చేయట్లేదు? ఇందులో ఏదో సమస్య ఉంది. దీన్ని బాగు చేయలేదంటే మా నాన్నగారితో బిజినెస్ చేయలేవు. ఓ ఆర్థర్ని నాకు వదిలేసాయి. ఇక అతన్ని నేను చూసుకుంటాను. ఫైర్మ్యాన్, కిడ్నీ మాల్టో పట్టుకున్నాడు. ఆ మోడరేట్ మనల్ని మోసం చేస్తున్నాడు. నా మాట నమ్మండి. లాన్స్ ఇలా చూడు, ఆర్థరు బానే ఉన్నాడు. కావాలంటే స్కాన్ ని ఒకసారి చూడు. ఓ ఏమైంది ఆర్థర్? నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? లాన్స్ సార్ ఆగు. డ్రాగన్ సిటీ సెక్యూరిటీకి వెంటనే కనెక్ట్ చేయండి. మర్యాదగా మమ్మల్ని వెళ్ళని మాట. డ్రాగన్ సిటీ సెక్యూరిటీ ఎలాగైనా ఇక్కడికి వచ్చేస్తారు. నిన్ను పంపడానికి నేను ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు వెళ్ళవలసిన చోటు ఇదే. నీకెంత ధైర్యం? నువ్వు బాగా చూడు. ఇప్పుడు నేనేం చేస్తున్నానో నీకే తెలియదు. లేడీస్ ఫస్ట్ అని అంటూ ఉంటావు కదా. అన్నయ్య, ఎవరు? నీ అంతాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావా? శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. నేను ఇప్పుడు నిన్ను ఆ బిల్డింగ్ లో దింపబోతున్నాను. ఆ తర్వాత వాడి అంతు తేలుస్తాను. నీ ఫ్రెండ్స్ ఉన్న చోటుకి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు వాడిన ఆట చాలు, ఇప్పుడు నేను ఆడి చూపిస్తాను చూడు. వెళ్ళి సురక్షితమైన చోట్ల కూర్చో. నీకోసమే ఎదురు చూస్తున్నాను డ్రాగన్ బూస్టర్. నీ అంతట నువ్వే వచ్చి నా దగ్గర ఇరుక్కున్నా. ఏదైనా సరే తలబడతాం.
ఎవరు కదలకండి. ఇక్కడ ఏం జరుగుతోంది? కెప్టెన్, మాల్టోని మీకు పరిచయం చేస్తాను. మాల్టోనా? బ్లాక్ మార్కెట్ లో గేర్లు అమ్మేవాడేగా వీడు. నీకోసమే చాలా కాలం నుంచి వెతుకుతున్నాను. మంచి పని చేశావు. అవును, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? తనిప్పుడు ట్రాక్ లో ఇరగదీస్తుంటాడు. రేస్ మర్చిపోయాం. ఆ? కన్ను మూసి తెరిచేలోగా మనిషి మాయమైపోయాడే. మళ్ళీ వచ్చేసాను. ఇక్కడేం జరుగుతోంది? రేసు నిర్వహించే వాళ్ళు నీ కోసం వెతుకుతూ ఉన్నారు. నువ్వు కనపడిపోయేసరికి రేసును ముగించేద్దామా అనుకున్నారు. అన్ని విషయాలు నీతో తర్వాత చెప్తాను. నువ్వు నన్ను మిస్ అయ్యావా? నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇప్పుడు నువ్వు వేగంగా పెళ్లి తీరాలి. ఈ రేసులో ఎలాగైనా నువ్వు గెలిచి తీరక తప్పదు. మోటీ, ఒక సమస్య వచ్చింది. డ్రాగన్ సిటీ సెక్యూరిటీ ఫోర్స్ ఇప్పుడు మాల్టోని అరెస్ట్ చేసింది. అతను ఇచ్చిన గేర్ ని వెంటనే బయటకు విసిరాయి, లేదంటే నీకే ప్రమాదం. అది మీకెలా తెలుసు? అది ఇప్పుడు నీకు అనవసరం. ఈ రేసు ముగిసిన తర్వాత నీతో కొంచెం నేను మాట్లాడాను. ఇప్పుడేం చెయ్యాలి? Come on! Come on! చూడండి, ఇది దొంగిలించిన గేర్ కాదు. ఆ మాల్టోవా మీతో తప్పుగా చెప్పాడు. నువ్వు చెప్పేది నేను ఎలా నమ్ముతాను? నా మాట అబద్ధమైతే నేను గెలిచుండేవాణ్ణి కదా. సరే, గేర్ ఉందో లేదో మాల్టో ఖచ్చితంగా జైల్లో ఉండి తీరాలి. అవును, ఇక నుండి ఆ మోడరేట్ కు ఇల్లీగల్ గేర్ ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు. అంతే నీ వల్లే. నాతో కూడా ఏదో చెప్పాలని ప్రయత్నించావు కదా? అవును, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడలేదు. వేళకోళంగా ఉందా?